విషయంలో ప్రతి సందర్భంలో కలిసిన నాయకులు చాలా మానవత దృష్టిలో స్పందిస్తున్నారు. ఆ సందర్భంగా ఆయన సిఫార్సు గారికి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు జరిగింది. వాళ్ళ కష్టంలో వాళ్ళు పంచుకునేటువంటి వాళ్ళ కష్టం పూర్తిగా తీర్చడం అట్లీస్ట్ వాళ్ళ కష్టంలో పాల్పంచుకునేటువంటి అవకాశం మాకు వచ్చింది. వాళ్ళు బాగుండాలని చెప్పి వీళ్ళకి యాక్సిడెంట్ జరిగిన రోజుని వీళ్ళ కట్టుతో మిగిలిపోయారు. పార్టీ తరఫున జనసైనికులందరూ కూడా 50,000 వరకు కూడా అవేళ రక్షణ సహాయం అందించడం జరిగింది. తదుపరి పాపం వీరి ఆర్థిక పరిస్థితి దృష్ట్యా ఇల్లు శాంక్షన్ చేసినప్పటికీ కూడా మీరు కట్టుకునే పరిస్థితులు లేరు. అలాగే ఎన్ఆర్ఐ విభాగం స్వామి గారిని ఇతరులని కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఒక్కొక్కరికి వీరిద్దరికి అన్నదమ్ములు ఇద్దరికి కూడా ఒక్కొక్కరికి 2 లక్షల చొప్పున వారు ఇవ్వడం జరిగింది. ఆ సొమ్ము రేపు మండే నాడే మన హౌసింగ్ డిఈ గారు వాళ్ళు వచ్చి ఇల్లు మార్పులు ఇస్తారు. హౌసింగ్ థీమ్ ప్రకారం అది మండే నాడే కార్యక్రమం స్టార్ట్ అవుతుంది. కాపు అభ్యుదయ సంఘానికి నా తరఫున అదేవిధంగా మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ వీరిని ఈ సహాయం జై జనసేన, జై జనసేన. తిల్లపూడి సచివేణి గారు, గుండు మల్లేశ్వరి గారు, తిల్లపూడి సచివేణి గారు 30,740 రూపాయలు. గుండు మల్లేశ్వరి గారు 34,892. నెక్స్ట్ రాయుడు మంగ గారు, చెల్లూరి రాంబాబు గారు 35,000. నరాల అమ్మాజీ గారు కురుమల్ల శ్రీ మోక్షిత్ గారు 65,957 రూపాయలు. పెనుబూతుల కామేశ్వర్ గారు, తర్వాత గుల్లపల్లి నవీ గారు 68,930 రూపాయలు. గుల్లపల్లి నవీ గారు 1,24,619 రూపాయలు. చేదులూరు కుమారి గారు, కుమారి మురాల్ శెట్టి శ్యామల గారు 78,906 రూపాయలు. నెక్స్ట్ ధర్మరాజు గారు, గోపా ధర్మరాజు గారు
2,11,733 రూపాయలు. ఓకే సార్. నెక్స్ట్ కురుమండ